అంబికా సహితుడైన భగవాన్ శంకరుడు బ్రహ్మ విష్ణువులను ఉద్దేశించి ఇలా పలికాడు. ఓ కుమారులారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించాను, నా నిజ స్వరూపాన్ని మీకు తెలియజేశాను. ఇప్పుడు దేవీ కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని మీరు జపించండి. ఈ ప్రణవ జపం వల్ల సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగాలు, మంచి భాగ్యాలు లభిస్తాయి. ఆగ్రా నక్షత్రయుక్త చతుర్దశి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్హ నక్షత్రంలో ప్రవేశించిన సమయంలో చేసిన జపానికి 1,000,000 రెట్లు ఫలం అధికంగా వస్తుంది. మృగశీర్ష నక్షత్రాంతం మరియు పునర్వసు నక్షత్ర ప్రారంభ సమయంలో చేసిన పూజ, హోమం, తర్పణం అనేక యజ్ఞాల ఫలంతో సమానం. ప్రాతకాలంలో, మధ్యాహ్న సంధికాలంలో నన్ను దర్శించాలి. రాత్రికాలంలో గాని, సంధ్యాకాలంలో గాని చతుర్దశి తిథితో కలిసిన సమయం నా దర్శనానికి అత్యంత శ్రేష్టమైన కాలం. కుమార్లారా, నా లింగము, నా మూర్తి రెండూ సమానమైనవే. కానీ సాధకునికి లింగార్చన శ్రేష్టం. మోక్షాన్ని కోరుకునేవానికి లింగార్చన మరింత ఉత్తమం. లింగాన్ని ఓంకార మంత్రంతో, మూర్తిని పంచాక్షరిక్షరి మంత్రంతో పూజించాలి. సాధకుడు తానే లింగ ప్రతిష్ఠ చేసిగాని లేదా ఇతరులచే ప్రతిష్ఠ చేయించిగాని షోడశోపచార పూజతో భక్తిగా అర్చిస్తే అతడు నా నివాసమైన కైలాసాన్ని తప్పకుండా పొందుతాడు.